ప్రస్తుత ప్రభుత్వం బాగుందనేవాళ్ళు 34%. ఇక్కడ వ్యతిరేకతే. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో ఒకే విధంగా పనితీరు ఉందనేవాళ్ళు 8%. నెక్స్ట్ కనుక చూస్తే సో హాస్పిటల్స్ అయిపోయిన తర్వాత తిరుపతి లడ్డు అండి, ఇది మేజర్ ఇష్యూ. ఇంకా లడ్డు కల్తీ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రైస్తవులందరినీ తీసుకొచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం తిరుపతి ప్రసాదాన్ని, వెంకన్న ప్రసాదాన్ని కల్తీమయం చేశారు. దాంట్లో కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి చేసిన ప్రచారం అది పూర్తిగా అవాస్తవం, నమ్మటం లేదు అనేవాళ్ళు 42%, నమ్ముతున్న అనేవాళ్ళు 40% ఉన్నారు. అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ని కూడా టచ్ చేసి ప్రభుత్వం కొంచెం కెలుక్కుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్లో అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటంటే అవినీతి జరిగిందనేవాళ్ళు 42%, జరగలేదనేవాళ్ళు 43%. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అట్లనే ఉంది. ఇక్కడ గమనించాల్సింది వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా చెక్కుచారుల కూటమి ఓటు బ్యాంక్ వాళ్ళు అంతే. ఎందుకంటే రెండు లిక్కర్ కన్సంప్షన్ చేసేవాళ్ళు అటువైపు ఇటువైపు ఉన్నారు కాబట్టి రెండు వైపులా మాట్లాడారు. నెక్స్ట్ కనుక చూస్తే మనం లిక్కర్ది అయిపోయిన తర్వాత 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిదని మీరు భావిస్తున్నారంటే కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 23% వాళ్ళు వస్తే బాగుంటుందనే వాళ్ళు, బీజేపీ, జనసేన కలిసి వస్తే బాగుండనే వాళ్ళు 10%, తెలుగుదేశం, జనసేన 16% ఉన్నారు, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టులు కలిస్తే 6%, వైఎస్ఆర్సీపీ మాత్రమే అంటే 27%. వీళ్ళంతా ఈ పారామీటర్స్ అన్ని పోలిస్తే వైఎస్ఆర్సీపీ వైపు ఇంకా జనం మొగ్గున్నారు 27% తోటి. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి. ఎంతసేపు ఆ ఐప్యాక్ లేకపోతే చుట్టూ ఉన్న కోటరీ, ఆ ఏడు గళ్ళు, 7 అంచెల వ్యవస్థ, వీటిని నమ్ముకున్నందువల్ల ఎంత తీవ్రంగా ఆయన నష్టపోయారు, జనంలోకి వెళ్తే ఏ మేరకు మంచి ఫలితాలు ఉంటాయనే దానికి ఇండికేషన్. ఎందుకంటే 72,900 శాంపుల్స్ బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ చేసిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ఇది. 2019-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది అంటే గత ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరిగిందనే వాళ్ళ సంఖ్య 49% ఉంది. ప్రస్తుతం పేదలకు న్యాయం జరుగుతోంది అనేవాళ్ళు 37% ఉంది. గత ప్రస్తుత ప్రభుత్వాల్లో ఒకే విధంగా ఉంది, పేదలకు న్యాయం జరగటం లేదనే వాళ్ళు 6%. ఇక్కడ కూడా అది కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అమ్మడ పూర్ సెక్షన్స్ ఇంకా నిలబడే ఉన్నారండి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పనితీరుకు 100 మార్కులకు గాను మీరు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? 30 మార్కుల లోపల అంటే బిలో 30 మార్క్స్ 36%. అంటే పాస్ మార్కులు వేలా 36% ప్రజలు ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినప్పుడు పాస్ మార్కులు వేలా ఈ ప్రభుత్వానికి. 30 నుంచి 40 మార్కులు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి గ్రేస్ మార్కులు ఉంటాయి 38%. వాళ్ళు పర్లేదనే వాళ్ళు 38%. 40 నుంచి 50 మార్కులు వేసిన వాళ్ళు జస్ట్ 6%. అంటే ఏమాత్రం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టని వాళ్ళు 6%. 60 మార్కుల పైన వెరీ మీగర్ 3%. ప్రభుత్వానికి ఇది ఒక అలాం కింద లెక్క. మెగా డిఎస్సీ మీద మీ అభిప్రాయం తెలియజేయండి అంటే మెగా డిఎస్సీ అని చెప్పి తక్కువగా ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చారు. మెగా కాదు అది మినీ డిఎస్సీ అనుకునేవాళ్ళు 47% ఉన్నారు. మెగా డిఎస్సీ వల్ల ఉపయోగం ఉంది మంచినీనే అనేవాళ్ళు 40% ఉన్నారు. సో నెక్స్ట్ కనుక చూస్తే ఈ ఏడాది ప్రకటించిన 10వ తరగతి ఫలితాలు, విద్యాశాఖ పనితీరు మీద మీ అభిప్రాయం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఫోకస్ ఎక్కువ లోకేష్ గారి మీద ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఆయనే లీడ్ చేయబోతున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని తెలుగుదేశం క్యాడర్స్, లీడర్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. అండ్ హీ హాస్ అప్గ్రేడెడ్ హిమ్సెల్ఫ్. ఆయన అప్పటికీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చెందిన విధానం దృష్ట్యా దీని మీద ఫోకస్ పెట్టారనమాట. 10వ తరగతి ఫలితాల్లో న్యాయం జరగలేదు, విద్యాశాఖ పనితీరు బాగలేదనేవాళ్ళు 37%. లోకేష్ గారు అడ్రస్ చేయాల్సిన విషయం ఇమీడియట్గా. ఎందుకంటే ఆయన శాఖకి 37% వ్యతిరేకత ఉంది 10th క్లాస్ నుంచి. కొందరికి న్యాయం జరగలేదనే వాళ్ళు 10% ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీసే విధంగా ఫలితాలు ప్రకటించారు అనేవాళ్ళు 11%. అవన్నీ కలిపితే 58% వ్యతిరేకత ఉంది. అంటే స్మాలర్ సెగ్మెంట్ నుంచి మీడియం అండ్ మ్యాక్సిమం 58% వ్యతిరేకత అనేది అంటే ఆ శాఖకి మంచిది కాదు, అడ్రస్ చేయాలి, అక్కడ ఏమన్నా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సి ఉంటే చేయాలి ఆయన. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఉంటే మంచిదా లేక 3 రాజధానులు అంటే ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలి అనేవాళ్ళు 32%. ఇది కొంచెం కూటమికి రిలీఫ్ ఇచ్చే పాయింట్ అనమాట. ఏకైక రాజధానిగా అమరావతి ఉంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కూడా న్యాయం జరగాలి. జనైన్ డిమాండ్ 28% అలా అడుగుతున్నారు. అంటే అనుకూలంగా 3 రాజధానులు ఉంటే మంచిదనే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారండి, 20% ఉన్నారట. మరి రాజధాని పేరుతో వేల కోట్లు అమరావతికి ఖర్చు చేయడం మంచిది కాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలనే వాళ్ళు 17%. సో సమదర్శనం చేశారు ప్రజలు. నెక్స్ట్ కనుక చూస్తే మనం
ఈ రాజధాని అయిపోయిన తర్వాత ఏపీలో ప్రతిపక్షం అధికార పక్షం కార్యకర్తలు నాయకులు నేతలపై ఒకరిపై ఒకరు దాడులు అరెస్టులు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? కేవలం రాజకీయ కక్షలతోనే కేసులు ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోంది 49%. మేనిఫెస్టో అయింది లా అండ్ ఆర్డర్ని అబ్యూస్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది అర్థమయ్యేచ్చారుగా 49%. రాజకీయ కక్ష కాదు ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం జరగటం లేదని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు 30%. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా? ఇప్పుడు 2019-2024 మధ్య ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో పోలిస్తే మీ అభిప్రాయం ఏంటంటే స్వతంత్రంగా పనిచేయటం లేదనే వాళ్ళ సంఖ్య 38% ఉంది. ఇంకా స్వతంత్రంగానే పనిచేస్తుంది 30%. ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవస్థలో మార్పు రాదనే వాళ్ళు 20% ఉన్నారండి. నెక్స్ట్ కనుక చూస్తే మనం రైతులకు సకాలంలో ఎరువులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవు అనేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది 46%. ఉన్నాయి అనేవాళ్ళు 40%. నెక్స్ట్ కాశీనాయన క్షేత్రం విషయంలో ప్రభుత్వం అటవీ శాఖ పనితీరుని మీరు సమర్థిస్తారంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం 44%. మేజర్ అప్రూవల్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అటవీ శాఖ మంత్రి గారు సకాలంలో స్పందించలేదనే మాట కూడా బలంగా వినిపించింది పవన్ కళ్యాణ్ గారు. కొంతవరకు వ్యతిరేకిస్తున్నాం 19%. సమర్థిస్తున్నాం ఆ శాఖ పనితీరుని 30% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే సరే యూట్యూబ్ ఛానల్స్ ఇందాక మాట్లాడుకున్నాం, శాటిలైట్ ఛానల్స్లో ఎనలిస్టులు కొంతమంది పార్టీ నాయకులు ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీపై చేస్తూ ఉన్న వ్యాఖ్యలు సరైనవేనా అంటే సమర్థిస్తా అంటే పూర్తిగా సమర్థిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న వ్యాఖ్యలు 36%. కొంతవరకు సమర్థిస్తున్నాం 8%. పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం 49%. సో మొత్తంగా చూస్తే సమర్థించే వాళ్ళ సంఖ్య 44 అంటే వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య 49%. అంటే ఆ రకమైన వ్యాఖ్యలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభియోగాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏపీలో పరిణామాలు ఎలా ఉంటాయి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే అరెస్టును సమర్థిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 27% ఉంది. రాజకీయ కక్షతోని ఈ అభియోగాలు చేస్తున్నారనే వాళ్ళ సంఖ్య 28%. ఎలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరనే వాళ్ళు 19%. అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతుంది 22%. కొంచెం అటు ఇటుగానే ఉన్నారు ఈ విషయంలో అయితే. నెక్స్ట్ కనుక చూస్తే ఎసెన్షియల్